హాయ్ అండి, అందరికీ వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు అండ్ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా మా ఇంటి దగ్గర జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కోసం నేనైతే ఈ వీడియోని షేర్ చేసేస్తున్నాను. తప్పకుండా చూడండి. మా ఇంటి దగ్గర అయితే శ్రీ సీతారాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కళ్యాణం చేయించుకునే వాళ్ళు చాలా ఎర్లీగానే వచ్చేసి ముందుగానే పూజకు కూర్చున్నారు. ఇక్కడ పంతులు గారు ఇద్దరు వచ్చేసి వాళ్ళకి ఏమేం కావాలో పూజ విధానం అంతా చెప్తూ అన్నీ సహకరిస్తూ చాలా బాగా చేశారు. మా కాలనీలో కళ్యాణం అయితే ఇలాగ జరిగిందండి. మీ ఇంటి దగ్గర ఎలా జరిగిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీ సీతారాముల కళ్యాణం చూసినా విన్నా కానీ చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాగే సకల దుఃఖాలు పోయి సుఖాలన్నీ వస్తాయని చెప్తూ ఉంటారు. సో మేమైతే మా సీతారాముల వారి కళ్యాణం ఇలా అంగరంగ వైభవంగా చూసి తరించాము. మీరు కూడా చూసి ఆనందించండి. కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి శ్రీ సీతారాముల వారిని దర్శించుకోవడానికి అందరూ వచ్చి దర్శించుకొని నమస్కరించి తర్వాత పంతులు గారు కళ్యాణ అక్షింతలు అందరికీ ఇస్తున్నారు. ఆ అక్షింతలను మనము తీసుకొని మన పిల్లలకి కానీ లేదా మన పూజా గదిలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది అని అందరూ అంటుంటారు. సో మేము కూడా అలాగే కొన్ని అక్షింతలు అయితే తీసుకొని ఇంట్లో పూజగా మేమైతే పెట్టుకున్నాము. మరి మీరు తీసుకున్నారా? పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్షింతలు జరిగితే త్వరగా పెళ్ళి అవుతుందని కూడా అంటూ ఉంటారు. సో మీరు కూడా శ్రీ సీతారాముల కళ్యాణ అక్షింతలను తప్పకుండా తీసుకోండి. మా రాముల వారి కళ్యాణం అయితే ఇలా జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.